దెన్ మీ మాటల్లో ఎక్కువ సార్లు మీ వైఫ్ అంటే లైక్ ఆవిడ స్టోరీ గురించి కానీ కాంప్లిమెంట్స్ గురించి ఇప్పుడే చెప్పారు కదా మీరు. సో అంటే ఆవిడ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే స్టోరీ విన్నప్పుడు కానీ స్టోరీ పూర్తిగా వినేసి అంటే షీ ఇస్ నాట్ ఇంటూ ఫిలిమ్స్ అండి. ఓకే, షీ ఇస్ లెక్చరర్ సెపరేట్గా షీ స్టిల్ వర్కింగ్. ఓకే, ఇప్పుడు అన్నమాట మాకు 2 kids. సో మా దాంట్లో తనకున్న టైంలో నాకున్న టైంలో అంటే ఈవెన్ దో నేను ఎంత బిజీ ఉన్నా ఏమున్నా కానీ తన పని తందే. కాలేజ్ అవునే వెళ్తానమాట అండ్ షీ ఈస్ డూయింగ్ వెరీ వెల్ దేర్. బట్ సినిమా విషయంకి వచ్చేసరికి అంటే రిలీజ్కి ముందు జరగాల్సినప్పుడు మాత్రం అంటే 1% కూడా తన వల్ల నాకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. సో మీకు జనరల్ కంప్లైంట్స్ ఏముంటాయి, టైం కంప్లైంట్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ బయటకు వెళ్ళినప్పుడు ఓకే, బయట అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు 15 days 20 days ఆర్ ఫైన్, అర్థం చేసుకుంటారు. నేను హైదరాబాద్లో ఉండి కూడా పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు లాస్ట్ 30 daysలో 1-2 days కూడా ఇంటికి వెళ్ళను. అంటే ఇంటికి వెళ్ళనంటే ఇంటికి వెళ్ళడం అని కాదండి, కుదరదు. ఈవెన్ ఫర్ కత్తికి 2 అంతే, దీనికి అంతే. లాస్ట్ 45 daysలో 1-2 days కూడా వెళ్ళమాట. సో షీ మేనేజెస్, నో కంప్లైంట్స్. అంత కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఇంకా బ్రెయిన్ ఫ్రీగా ఉండి మనం ఇక్కడ పని మనం చూసుకోవచ్చు. సో తెలియకుండా మెజారిటీ ఆఫ్ ద షేర్ ఉంటుంది. కాకపోతే ఇలా డిసైడ్ చేయరు కానీ స్టిల్ మీకు చాలా సపోర్ట్ ఇస్తారు. అదే ఒక సామెత ఉంటది కదా, ఒక నానుడి ప్రతి మగవాడి విజయం అనుకో. లైక్ వైజ్ అంటే ముందు కానీ తర్వాత కానీ అంటే సో కంఫర్టబుల్ అనమాట. అండ్ మోర్ ఓవర్ తన టెన్షన్ అంతా విత్ ప్రేయర్స్, పూజలతో చేసేసుకుంటారు అనమాట ఆవిడ. మరి మీ కిడ్స్ నుంచి కంప్లైంట్ ఉండదా, మిస్ అవుతున్నట్టు? ఉంటదండి. పిల్లలు కదా, నిజంగా పిల్లలు కూడా చాలా ఎక్కువ అర్థం చేసుకుంటారు. ఐ కెన్ సీ విత్ దేర్ బాడీ లాంగ్వేజ్ పర్టికులర్ అనమాట. అంటే స్టిల్ ఐఎమ్ అనేబుల్ టు గివ్ టైం అనమాట. సో ఓకే, ఈ రేపు సండేతో ఇంకొక లాస్ట్ ఈవెంట్ ఉందన్నమాట, 3 weeks. సో దానికోసం పాపం వాళ్ళకి ఉంటదండి, స్మాల్ పాపం. ఎంత అర్థం చేసుకున్నా చిన్న పిల్లలు ఏదో ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఉంటదండి. నేను విజిబుల్ గా నోటీస్ చేసింది ఏంటంటే డైలీ వస్తున్నప్పుడు ఏదైతే ఉంటుందో అది ఎక్కడో ఆ కబుర్లు కూడా తగ్గుతాయి. అగైన్ ఇప్పుడు నేను అదంతా కవర్ చేయాలి, మళ్ళీ తీసుకోవాలి, ఈ కొత్త షెడ్యూల్ వేయాలి దానికోసం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు దాకా చెప్పారు. ఓకే, దెన్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని అయితే మాకు కొద్ది గొప్ప అర్థమైంది, పురాణాల గురించి వాటి గురించి చేయాలని. ఇంకా ఏదైనా ఒక ఇది చేస్తే ఇది చెయ్యాలి అని ఏమన్నా అనిపించింది, ఇలాంటిది కానీ ఇది కానీ చేసేసి ఇంకా చాలు నేను డైరెక్టర్ గా ప్రూవ్ చేస్తాను చాలు అన్నది అయితే ఎప్పుడు ఉండదేమోనండి. అంటే అది ఇంకా చాలురా అనేది నాకు ఎప్పుడు ఆడియన్స్ దగ్గర నుంచి వస్తుంది, కాపీ అనేది ఆడియన్స్ దగ్గర వస్తుంది. అంటే యాజ్ ఎ టెక్నీషియన్ వి నెవర్ నో, అందులో డౌట్ లేదు. మనం ఇంకా ఫేడ్ అయిపోయామనేది మనకే ఆఖరం తెలుస్తుంది, విచ్ ఈస్ వెరీ ట్రూ. ఓకేనండి, చాలు అనేది మనకు తెలియదు. కానీ బట్ నాకు నేను చెప్పినట్టు ఒక 2 very big ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. నాకు సుందరకాండ చేయాలని. సుందరకాండని మీరు చూస్తున్నట్టు కాకుండా నేను చూస్తున్న సుందరకాండ అయితే ఇట్ వాజ్ అంటే అది వేరే లెవెల్లో ఉంటుందండి. అది తెలుసు, మీ అన్ని సినిమాలని క్రియేటివ్ గా ఉంటాయి కాదండి. అంటే అది చేయడానికి నేనే ఇంకా చాలా ఎవాల్వ్ అవ్వాలి. పూర్తిగా నేనే చాలా ఎవాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ఇండియన్ స్క్రీన్ మీద కూడా ఆ స్పేస్ అంటే ఇప్పుడు రాజమౌళి గారి స్థానం నాకు ఉంటే మాత్రం చేసేవాడిని అంతే. బట్ ఆయన స్థానానికి వెళ్ళడం అనేది అంత ఆషామాషి ఏం కాదండి. బట్ ఫర్ మీ అలాంగ్ విత్ సుందరకాండ అంటే నేను ఎలా చేయబోతున్నానో అలా ఇంకొకటి కూడా ఉందన్నమాట. లెట్స్ సీ. సో కార్తికేయ 2 తర్వాత ఎలాగో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు అనుకోవచ్చు. నెక్స్ట్ కూడా చాలా పెద్దదండి, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ చూస్తాం. సో బాహుబలి, RRR లాంటివి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం మీ దగ్గర నుంచి. చేసే అంత క్యాపబిలిటీ నాకు వస్తే నేను సుందరకాండ చేస్తాను. ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు చేస్తారా? సో ఇదండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ విజన్, మీ థాట్స్ ఏంటనేది మాకు ఇంటర్వ్యూలో చాలా వరకు అర్థమయ్యాయి. సో గెస్ అయితే చేయొచ్చు. బట్ స్టిల్ ఈ మూవీకి కంగ్రాట్స్ తో పాటు ఇలాంటి మూవీలు ఇంకా మీరు అనుకున్న డ్రీమ్ అయితే ఏంటి, ఏవైతే అంటే అన్ని సక్సెస్ఫుల్ కావాలి, అలాగే సూపర్ డూపర్ హిట్స్ అన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి స్పెషల్ ఇంటర్వ్యూలో ఈరోజు మన చందు మొండేటి గారితో ఇంటర్వ్యూ ఇలా జరిగింది. సో ఆయన గురించి మనం చాలా విషయాలు, తెలియని కొత్త కొత్త వివరాలన్నీ తెలుసుకున్నాం కదా. సో ఇలా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.